గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ జంటను చూడండి. వాళ్ళని చూస్తేనే ప్రేమికులు అని ఇట్టే తెలిసిపోతుంది. కానీ అదిగో వాళ్ళది స్వచ్ఛమైన ప్రేమ కాదండోయ్. ఆ అమ్మాయికి ఇంతకు ముందే పెళ్ళయింది. ఓవైపు భర్తతో కాపురం చేస్తూనే మరోవైపు ప్రియుడితో జల్సాలు చేస్తుంది. చివరికి ప్రియుడితోనే కలిసి కలకాలం జీవించాలి అనుకున్నాడు. అయితే ఇలాంటి బంధాలకే భర్తల ప్రాణాలు పోతున్న ఘటనలు ఎన్నో చూస్తూ వస్తున్నాం. కానీ ఈ మహిళ మాత్రం అలా చేయలేదు. కొందరి మహిళల్లా భర్తను చంపి పారిపోవాలనుకోలేదు. భర్తపై ప్రేమో ప్రియుడిపై మోజో తెలియదు, కానీ దృశ్యం సినిమాను మించిన స్కెచ్ వేసింది ఈ కిలాడి. ప్రియుడితో వెళ్ళిపోవాలి, కానీ భర్త వెతకొద్దు. అందుకోసం ఏకంగా ఓ అమాయకుడిని బలి తీసుకుంది. గుజరాత్లోని పఠాన్ జిల్లాలో జరిగిన ఈ దారుణం దృశ్యం సినిమా సీక్వెల్ గా సాగింది. గుజరాత్లోని జఖోట్రా గ్రామానికి చెందిన గీతా అహిర్ భర్తతో కలిసి జీవిస్తోంది. ఈమెకు భరత్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రియుడిపై మోజు ఎక్కువ అవడంతో అతనితో కలిసి రాజస్థాన్కు పారిపోయి జీవించాలి అనుకుంది. తాను పారిపోయినా సరే తన కోసం ఎవరూ వెతకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ రచించింది. పథకం ప్రకారం ఒంటరిగా రోడ్డుపై వెళుతున్న హర్జీబాయి సోలంకి అనే వ్యక్తిని భరత్ అడ్డగించి హత్య చేసేశాడు. తాను చనిపోయినట్టు నమ్మించేందుకు ప్రియుడు భరత్తో కలిసి హర్జీబాయి శవానికి తన బట్టలు వేసి కాళ్లకు గజ్జలు తొడిగింది. అనంతరం శవంపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఇద్దరూ కలిసి అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. తన మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు ఇక తన కోసం వెతకరని గీత భావించింది. అయినప్పటికీ దొరికిపోయి ఇప్పుడు మాత్రం కట్టకటాలు లెక్క పెట్టుకుంటోంది. అర్ధరాత్రి ఇంట్లో గీత కనిపించకపోవడంతో ఆమె భర్త ఇక వెతకడం ప్రారంభించాడు. గ్రామ శివారులో సగం కాలిన డెడ్ బాడీ చూసి అది గీతదేనని తొలుత భావించారు. కానీ పూర్తిగా పరిశీలించగా అది పురుషుడి శవంగా గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గీత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా పాలన్పూర్ రైల్వే స్టేషన్లో జోధ్పూర్ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్న వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దృశ్యం 2 సినిమాల్లోని సన్నివేశాల నుంచి స్ఫూర్తి పొంది ఈ హత్యకు పథకం రచించినట్లు గీత పోలీసుల ఎదుట అంగీకరించింది. నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. मंगलवार की सुबह जाखोत्रा गांव की सीम में एक डेड बॉडी मिली थी, जिसपे लड़की के कपड़े पहना हुए थे, पग में झांझर थी. तो गांव लोगों ने पुलिस को जानकारी दी. पुलिस ने वहां पे जाके तपास किया तो वो डेड बॉडी एक पुरुष की थी, जिनको महिला के कपड़े पहना हुए थे, और जिनका घर था उनकी जो औरत थी गीताबेन, वो भी मिसिंग थी. उसके आधार पर पुलिस ने अलग अलग टीमें बनाई और उसकी तपास शुरू की. तो गीताबेन को गांव में रहने वाला एक भरत भाई के साथ अफेयर था. दोनों भाग गए थे. तो प्राइमा फेसी ऐसा था कि इन लोगों ने प्लॉट किया होगा. पुलिस ने पूरी तपास करके पालनपुर रेलवे स्टेशन से दोनों को पकड़ के लाए और डिटेल में तपास की. तो उन्होंने पूरा जो प्लॉटिंग किया था वो बताया. गीताबेन ने थोड़े समय पहले एक दृश्यम फिल्म थी, उसके दोनों पार्ट देखे थे और उसके आधार पर उसने एक प्लॉट बनाया. उसके आधार पर उसने भरत को बोला था कि भाई तेरे साथ मुझे भाग जाना है और तेरे साथ रहना है, लेकिन अगर मैं ऐसे ही भाग गई तो घर वाले मुझे ढूंढ के लाएंगे. तो गीताबेन ने एक स्टोरी बनाई कि एक डेड बॉडी हम ले आते हैं और उसको मेरे कपड़े पहनाते हैं, फिर उसको. వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నాళ్ళు భర్తలను చంపారు, ఇప్పుడు రోడ్డుపై వెళ్తున్న వాళ్లను కూడా చంపేస్తున్నారు. రేపు ఇంకెవరిని చంపుతారు? అందుకే యువతకు పెళ్లి గురించి, వైవాహిక సంబంధాల గురించి అవగాహన కల్పించి ఆ తరువాత వాళ్ళకు నచ్చితేనే పెళ్లి చేయండి, లేకపోతే ఇదిగా ఇలాగే అవుతుంది. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్ ఆన్ RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.